నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మొగులయ్యతో పాటు మరో హోంగార్డు కిషన్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట సూర్యాపేటలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దుండగులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. దుండగుల తూటాలకు కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులు పారిపోయే క్రమంలో నేషనల్ హైవేపై వెళ్తున్న ఓ కారును అడ్డగించారు. తాము పోలీసులమేనంటూ కారులోని దంపతులను బెదిరించారు. అయితే వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన దంపతులు కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేయడంతో దుండగులు వారిపైన కాల్పులు జరిపారు. కారులో ఉన్న దంపతుల్లో భర్తకు గాయాలయ్యాయి. బస్టాండ్లలో ఫెసెస్ ఎక్కువ అవుతున్నాయి, దొంగలు ఉన్నారు కాబట్టి, ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారని చెప్పి జనరల్గా డైలీ చెకింగ్ చేస్తున్నాం. అలాగే రూటీన్ ప్రకారం ఈరోజు కూడా చెకింగ్ చేసినాం. చెకింగ్ చేస్తుండగా సడన్గా ఫైర్ ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు తేరుకునేలోపు ఇద్దరు పడిపోయినారు. ఇన్స్పెక్టర్ గారు కూడా గాయాలని. ఇప్పుడు